మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం, పైగా యోగిని ఏకాదశి. చాలా మంచి రోజు కనుక ఉప్పుతో ఇలా చెయ్యండి చాలు. అప్పులు, బాధలు, కష్టాలు పోయి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ముఖ్యంగా శుక్రవారం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మహాలక్ష్మీదేవికి ప్రతిరూపమైన ఆ తల్లికి ప్రతికృతి అయిన కల్లుప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ జీవితంలో ఉన్న ఎలాంటి బాధలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని పీడిస్తున్న అప్పులు, కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంట విశేషమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ కల్లుప్పు పరిహారం అంటే ఎంతో ఇష్టం గనుక ప్రతి ఒక్కరూ ఈ ఉప్పు పరిహారం తప్పనిసరిగా చెయ్యాలి. మీరు గనక పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. మీరు కోరిన కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరింతకీ ఈరోజు ఉప్పుతో ఇంట్లో ఏం చెయ్యాలో, ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలో ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీయే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉప్పు గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. మన హైందవ సాంప్రదాయంలో పూజా విధానాలలో ఉప్పును అత్యంత పవిత్రమైనదిగా, దైవాంశ సంభూతమైనదిగా భావిస్తారు. ఉప్పంటే మరేమిటో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేస్తున్న సమయంలో అమృతంతో పాటుగా అనేక దివ్యమైన వస్తువులు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అదే సముద్రం నుండే ఈ ఉప్పు కూడా పుడుతుంది. అందుకే సముద్ర గర్భం నుండి పుట్టిన ఈ ఉప్పుకి కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఉన్నంటిటి ప్రాధాన్యత, పవిత్రత మన శాస్త్రాలలో ఇవ్వబడింది. ఉప్పును ఎవరైతే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారో వారి ఇంట ఎలాంటి లోటు ఉండదు. ఉప్పుతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి మరియు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా కల్లుప్పును ఇంట్లో సరైన పద్ధతిలో వాడితే అది లక్ష్మీదేవిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన సానుకూల శక్తి ఈ కల్లుప్పుకు మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దృష్టే, చెడు దృష్టే అన్నీ ఈ ఉప్పు వల్ల పటాపంచలైపోతాయి. అందుకే ఉప్పును మనం కేవలం వంటలకు, రుచి కోసం వాడే వస్తువుగా మాత్రమే చూడకూడదు. ముఖ్యంగా శుక్రవారం రోజున కొన్ని పనులు మనం అస్సలు చేయకూడదు. శుక్రవారం నాడు సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ చేతులారా ఇతరులకు ఇచ్చేసినట్లే అవుతుంది. అలాగే మీ ఇంటి నుండి ఉప్పు, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులను మరియు చింతపండు, నిమ్మకాయ లాంటి పులుపు వస్తువులను ఇరుగు పొరుగు వారికి లేదా ఇతరులకు ఈరోజు అస్సలు దానంగా కానీ, బదులుగా కానీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే శుక్రవారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శుక్రవారం సాయంత్రం లేదా రాత్రిపూట ఇల్లు ఊడ్చడం, చెత్తను బయట పారబోయడం లాంటివి చేయకూడదు. ఇక ముఖ్యంగా ఆడవారు శుక్రవారం రోజున కంటతడి పట్టకూడదు. ఇంట్లో అకారణంగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకూడదు. ఏ ఇంట్లో అయితే ఆడవారు కన్నీరు కారుస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఇల్లాలు సంతోషంగా నవ్వుతూ ఉన్న ఇంట్లోనే సిరి సంపదలు ఆనందంగా తాండవిస్తాయి. అలాగే శుక్రవారం రోజున పగటిపూట నిద్రపోకూడదు. మాంసాహారం కానీ, మద్యం కానీ తీసుకోకూడదు. చిరిగిన బట్టలు వేసుకోవడం, స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉండడం, ఇంట్లో బూజులు దొరపడం వంటివి కూడా శుక్రవారం నాడు పూర్తిగా నిషిద్ధం. ఎవరైతే ఈ కఠినమైన నియమాలను పాటిస్తూ శుక్రవారం పూట తమ ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకుంటారో వారిని ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఇక ఇప్పుడు ఈరోజు మనం చేయవలసిన అత్యంత శక్తివంతమైన ఉప్పు పరిహారం గురించి
పూర్తిగా తెలుసుకుందాం. శుక్రవారం రోజున ఉప్పుతో చక్కగా లక్ష్మీదేవి ఫోటో ముందు ఉప్పు దీపం పెట్టాలి. ఇలా ఉప్పు దీపం గనక పెడితే మీరు మనసులో కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా తీరుతాయి. మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధలు, కష్టాలు, సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ పూర్తిగా పోతాయి. మరి ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే, ముందుగా ఈరోజు ఒక కొత్త కళ్ళుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోవాలి. ఇంట్లో వంట కోసం వాడినది కాకుండా ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా కొని తెచ్చిన కళ్ళుప్పును మాత్రమే వాడాలి. సాయంత్రం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిని పవిత్రంగా అలంకరించుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీలు ప్లేటు అయినా సరే ఒక దానిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ ప్లేటుకి చుట్టూ చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి. ఇప్పుడు ఆ ప్లేటు మధ్యలో ఒక పెద్ద మట్టి ప్రమిదను కానీ లేదా ఒక మట్టి మూకుడును కానీ పెట్టాలి. ఆ మట్టి మూకుడు నిండుగా ఎక్కడా ఖాళీ లేకుండా మనం కొత్తగా తెచ్చిన ఆ కళ్ళుప్పును పోయాలి. ఉప్పు అనేది ఒక చిన్న పర్వతంలాగా నిండుగా పైకి ఉబ్బెత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పు పైన సరిగ్గా మధ్యలో ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టాలి. ఇప్పుడు ఆ చిన్న ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ నిండుగా పోయాలి. ఈ పరిహారం మరింత శక్తివంతంగా పనిచేయాలంటే ఆవు నెయ్యి వాడటం చాలా శ్రేష్టం. ఈ విధంగా ఉప్పుతో నింపిన పెద్ద ప్రమిదకు అలాగే నూనె పోసిన చిన్న ప్రమిదకు రెండిటికీ కూడా పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ చిన్న ప్రమిదలో 3 వత్తులు వేయాలి. ఎప్పుడైనా దీపం పెట్టేటప్పుడు సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో వత్తులు వేయడం మంచిది కాబట్టి 3 వత్తులు వేసి ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కరించి మీ చేతులు రెండూ జోడించి మీ మనసులో ఉన్న కోరికను ఆ దీపానికి భక్తి శ్రద్ధలతో చెప్పుకోవాలి. మీకున్న అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలని, ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లిని వేడుకోవాలి. ఆ దీపం ముందు కూర్చుని కనీసం ఒక 10 నిమిషాల పాటు మీ కోరికను చెప్పుకోవడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం దక్కుతుంది. అలాగే అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం, కనీసం చిన్న బెల్లం ముక్క అయినా నైవేద్యంగా సమర్పించాలి. ఈ అద్భుతమైన ఉప్పు దీపం పరిహారాన్ని మీరు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇలా 3 లేదా 5 వారాలు ఖచ్చితంగా చేస్తే మీరు కోరింది జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఇలా నిష్ఠగా చేసిన వారి అప్పులు, బాధలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు వద్దన్నా సరే ధన సంపద దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఉప్పు దీపంలో ఉండే కళ్ళుప్పు మీ ఇంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొని మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని మరియు లక్ష్మీ కటాక్షాన్ని నింపుతుంది. ఉప్పు మరియు నెయ్యి కలయిక వల్ల వెలువడే కాంతి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. దీపం కొండెక్కాక మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక పచ్చటి చెట్టు మొదట్లో వెయ్యాలి లేదా పారే నీళ్లలో కరిగించేయాలి. మళ్ళీ వారం కొత్తగా ఉప్పును తీసుకుని ఇదే పద్ధతిలో దీపం పెట్టాలి. ఎవరైతే అపారమైన విశ్వాసంతో ఈ అమ్మవారి ఉప్పు దీపం పరిహారాన్ని చేస్తారో వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఇక ముందు ముందు ఎప్పటికీ కనిపించవు. మీ ప్రతి పనిలో అఖండమైన విజయం వరిస్తుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న ఉప్పు పరిహారాన్ని చేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, కృపాకటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని, అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. యోగిని ఏకాదశి తర్వాత దేశ శయని ఏకాదశి అనగా తొలి ఏకాదశి జరుపుకుంటారు. దేవ శయని ఏకాదశి నుండి 24 నెలల పాటు విష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. అందుకే యోగిని ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
యోగిని ఏకాదశి, నిర్జల ఏకాదశి, తొలి ఏకాదశి వంటి ముఖ్యమైన ఏకాదశుల మధ్యలో వస్తుంది. దీనివల్ల కూడా ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారి నుండి కాపాడుతుంది, చర్మ రోగాలను హరింపజేస్తుంది. యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం చెప్తున్నది. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ముందుగా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గుమ్మానికి 2 వైపులా గంధంతో స్వస్తిక గుర్తులు వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. ఇల్లు తుడిచాక కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇల్లు పూర్తిగా పవిత్రమవుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పొగతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ పనులు పూర్తయ్యేలా చూసుకోండి. ఇక స్నానం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కానీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏకాదశి రోజు షాంపూ వాడకూడదు. కావాలంటే ముందు రోజే షాంపూతో తలస్నానం చేసి ఈరోజు కేవలం మామూలు నీటితో తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ, గుప్పెడు వేపాకులు కానీ లేదా తులసి ఆకులు కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆయుష్ పెరుగుతుంది. నీరు కేవలం శరీరం మీది మురికినే కాదు, మన జాతకంలో ఉన్న దోషాలను కూడా కడిగేసేంత శక్తివంతంగా మారుతుంది. అయితే తులసి ఆకులను మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదు. వాటిని ముందు రోజే కోసి పెట్టుకొని ఈరోజు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి.
పసుపు గాని, గుప్పెడు వేపాకులు గాని లేదా 7 తులసి ఆకులు గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే చాలు. 3 అవసరం లేదు. ఈ పవిత్రమైన రోజున చెయ్యకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లు కురుక్కోవడం, తలకి నూనె రాసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మగవారు గడ్డం చేసుకోవడం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం, ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం తెచ్చుకోకూడదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు మన కోపం మనకు అనారోగ్యాలను తెచ్చిపెట్టడమే కాకుండా మనం చేసే పూజల ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదు. ఇంట్లో ఆడవారు కంట తడి పెడితే ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఏకాదశి రోజు ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే ఆ ఇంటికి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు, బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి ముక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక పూజ ఎలా చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, మెడలో నల్లపూసలు, తలలో పూలు పెట్టుకొని లక్ష్మీకళ ఉట్టిపడేలా పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే భర్త ఆయుష్, సంపాదన వృద్ధి చెందుతాయి. పూజను ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటానికి అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పూజలో తామర పువ్వులు గాని, గులాబీలు గాని, తెలుపు లేదా పింక్ కలర్ గన్నేరు పువ్వులు గాని వాడితే బాగా కలిసొస్తుంది. దేవుడికి పానకం, వరపప్పు లేదా కనీసం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే అందులో తప్పనిసరిగా తులసి ఆకులు వెయ్యాలి. ఇలా చేస్తే దేవుడు ఆ నైవేద్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు తమలపాకులు కూడా ఉండాలి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. పూజ కోసం మీ ఇంట్లో పూసిన పువ్వులు లేదా కొన్న పువ్వులు మాత్రమే వాడండి. ఇతరుల చెట్ల నుంచి దొంగతనంగా తెంచిన పువ్వులు వాడితే పూజా ఫలం వాళ్లకు వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు పాలను పొంగించండి. పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే పొంగి పొర్లుతాయి. ఆ పొంగిన పాలతో పాయసం గాని, పరమాన్నం గాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలుంటారు కాబట్టి ఈరోజు ఆవుకు అరటిపండు, క్యారెట్, సొరకాయ లాంటి కూరగాయలు గాని, పచ్చి గడ్డి గాని తినిపిస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పూజ చేసే సమయంలో మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి. అలాగే ఈరోజు పూజలో పసుపు కొమ్ములు ఉంచి పూజించాక వాటిని మీ పర్సులో లేదా డబ్బులు దాచి బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి ముందు మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. దీనివల్ల నరదిష్టి పూర్తిగా పోతుంది. ఇక అసలైన విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్,
చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో గాని, ఇంటి బయట రెస్టారెంట్లలో గాని ఆర్డర్ పెట్టుకుని గాని ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు, లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ. దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ, కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండుకోకూడదు, జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ, లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ, లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొరుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా, లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా, లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి.
ఇవన్నీ వినడానికి సాదాసీదా కూడల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.